హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళు పెళ్ళి అయితే జరుగుతుంది. ఎవరో కాదు, బాబాయ్ అవుతారు. ఇన్విటేషన్ అయితే ఇచ్చారు. పెళ్ళికైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక వీడియోస్ అన్నీ తీసి పెడతాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయాము. ఇగోండి మా చెల్లి, అలానే మరదలు. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు పిఎస్ బ్లాగ్స్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అనమే. నా తెలుగులే, నా చేత కదా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయితే అయ్యాము. చిన్న పాప, పెద్ద పాప. హాయ్ ఫ్రెండ్స్. దగ్గరికి అయితే బయలుదేరిపోదాము. ఇప్పుడే పెళ్లి కూతురు వచ్చింది. ఇంకా పెళ్ళి ఏ టైంకి అయిద్దో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరిపోయాము. హాయ్ ఫ్రెండ్స్. ఓకేనండి, పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి జనం అయితే అంతగా లేరనమాట. మొత్తం టెంట్తో అయితే నింపేశారు. పక్కన చేను ఉంటే దాంట్లో అయితే స్టేజ్ కట్టారు. స్టేజ్ అలానే భోజనాలు కూడా అక్కడే సిద్ధపరిచారు. చాలా బాగుంది స్టేజ్ కదా. ఇక్కడైతే భోజనాలు అయితే సిద్ధపరిచారు కదా. ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా పెళ్ళి అయితే అవ్వలేదన్నమాట. టైం అయితే అప్పటికే 2 అవుతుంది అనేసి అయితే భోజనాలు అయితే పెట్టేస్తున్నారు. ఇంక మేమైతే భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ భోజనాలు తినేసేసేసి వెయిట్ చేసాము. కానీ పెళ్లి కొడుకు ఒక్కడే వేడిదింటి నుంచి అయితే ఇంటికి వచ్చారు. అలానే పెళ్లి కూతురు కూడా రావాలి కదా, ఇంక లేట్ అవుతుందని అయితే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఓకేనండి, ఇంటికి వచ్చిన కొంచెం సేపటికి అయితే ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చర్చి దగ్గరికి అయితే వచ్చారు. ఇక పెళ్ళి అయితే జరుగుతుందన్నమాట. పెళ్ళి అయితే బాగా జరిగింది. ఇక్కడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అయితే ప్రమాణాలు అయితే చేస్తున్నారనమాట. వినండి మీరే. మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేసావు, జీవితకాలం గుర్తున్నారు. స్మృతి అని నేను, సునీల్ బాబాని నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా పెళ్లి భర్తలుగా చేసుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ఇక్కడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వీలైతే పైకి తీసేసి అయితే తాళైతే కడుతున్నారనమాట. మీరే చూడండి, చాలా చూడముచ్చటగా ఉన్నారు మా బాబాయ్ మా చిన్నమ్మ. సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పారిభాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు
ఇంకా మ్యారేజ్ అవుతారని అయితే అనుకుంటున్నాను. ఓకేనండి, బాయ్ బాయ్.